హాయ్ అండి. పనగుంటాకు ఫ్రై చూపిస్తానండి. రక్తం తక్కువైన వాళ్ళకి, అలాగే కంటి చూపు తగ్గిపోయిన వాళ్ళకి ఈ ఆకు తింటుంటే బాగా రక్తం పట్టద్ది, కంటి చూపు మెరుగవద్దండి. చూడండి, కొంచెం లేతగా ఉండేవంతా ఇలా చుంచేసుకొని మీరు కట్ చేసుకోవచ్చు. ఇలా ముదురు కాళ్ళంతా పడేసి గడ్డి ఏదైనా ఉంటే వేరేసుకొని శుభ్రంగా 2 సార్లు ఆకు నీట్గా కడిగేసుకోండి. చూడండి, ఇవన్నీ 2 సార్లు కడిగి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పొడి చేసుకోవాలండి ఈ ఫ్రైకి. ధనియాలు, జీలకర్ర, అలాగే ఎండుమిరపకాయలు, కొంచెం తెల్లగడ్డలు, పుట్నాల పప్పు ఇవన్నీ వేసుకొని కొంచెం ఆయిల్లో ఈ ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. దీంట్లోనే పోపు పెట్టేసుకుందాము. వేపి పక్కన పెట్టేసాను. పోపు అండి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి పోపు దినుసులు వేసుకొని ఇప్పుడు శుభ్రంగా కడిగేసుకొని ఆకేసుకొని దీనికి రుచికి తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి కలిపి పైన ప్లేట్ పెట్టేసి మగ్గనివ్వండి. ఇప్పుడు మిక్సీ పట్టేస్తున్నాను పొడి మొత్తం. కొంచెం కచ్చాపచ్చాగా పొడి చేసి పెట్టుకొని ఆకు మగ్గిన తర్వాత పొడి వేసుకొని ఫ్రై చేసేసుకోండి. చాలా రుచిగా ఉంటుంది.